బలం ఉంది అప్పుడు కూటమిగా. ఈవెన్ బీజేపీ మద్దతు ఇస్తానని చెప్పినా కూడా బీజేపీ ఆల్రెడీ రాజ్యసభలో మద్దతు ఇచ్చేసింది. లోక్సభలో మద్దతు ఇవ్వకపోతే బీజేపీ నిలదీయచ్చు కదా. అప్పుడు ఇప్పుడు నిన్న అనుకోండి మళ్ళీ మహిళా రిజర్వేషన్ అడ్డుకుంది ఎవరు? వాళ్లే. అంతకుముందు లోక్సభలో యూపీఏగా ఉన్నటువంటి సందర్భంలో ములాయం సింగ్ ఆపాడని ఒకసారి, లాలూ ప్రసాద్ ఆపాడని ఒకసారి, ఆపింది కూడా వాళ్లే. కాబట్టి వాళ్ళకి ఆ ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. ఎందుకంటే చాలా మంది మగాళ్ళ ఈపోతాయి. ఈ ప్రాంతీయ పార్టీలో ఉత్తరాది ప్రాంతీయ పార్టీలకు ఇష్టం లేదు. లైక్ సమాజ్వాదీ పార్టీ, తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇట్లాంటి వాళ్ళు ఆపుతా ఏదో ఒక నాటకాలు ఆడతారు. మహిళల్లో మరి స్పందన ఎందుకు రాలేదు? మామూలు రిజర్వేషన్ల మీద వచ్చిన స్పందన దీని మీద రాలేదు కదా. కాబట్టి పబ్లిక్ లో పెద్దగా ఇదేం లేదు చర్చ. రేపు వస్తే కూడా వీళ్ళు ఎవరికి ఇస్తారు? ఇవాళ చూడండి ఎవరున్నారు వాళ్ళ దాంట్లో, అనిత లేకపోతే సవిత ఇట్లాంటి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ మగాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ భార్యలకి టికెట్లు ఇవ్వడం. అంతే కదా. లేదా ఇప్పుడు అఖిల ప్రియ నానమ్మ ఆల్రెడీ కాబట్టి వారసత్వం. ఇప్పుడు మౌనికి కూడా వస్తుంది అటు రేపు. ఇట్లాగా వద్దాం అనుకునే వాళ్ళకి ఆ కొడుకులు కూతుళ్ళు, అంటే కొడుకులకి రావు ఇప్పుడు కూతుళ్ళకి, లేదా భార్యలకి, తల్లులకి ఇట్లాంటి ఛాన్సెస్ అవుతాయి. అలా కాకుండా నిజమైన మహిళా నాయకురాళ్ళు చాలా మంది ఉన్నారు.